గత వైఎస్ఆర్సీపీ పాలకులు నామినేటెడ్ చైర్మన్లు, డైరెక్టర్లు సర్వనాశనం చేసిన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును పురోగతి దిశగా తీసుకుని వెళ్లి మళ్లీ ఏపీలో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని చైర్మన్ చల్లా శంకర్రావు స్పష్టం చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న ఆర్యాపురం బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో చల్లా శంకర్రావు గత 18 నెలల పాలనలో బ్యాంకు సాధించిన ప్రగతిని వివరించారు. గత 4 సంవత్సరాలు బ్యాంకును అభివృద్ధి చేయకుండా అవగాహన లేని పనులు చేసి భ్రష్టు పట్టించారని విమర్శించారు. డైరెక్టర్లు, బ్యాంక్ అధికారులు, సిబ్బంది సహకారంతో రుణాలను పెంపుదల చేసి సిడి రేషియోను 77.15% పెంచామని, గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నాటికి 18.16 కోట్ల డిపాజిట్ పెంచామని వివరించారు. గ్రాస్ ఎన్పిసిను తగ్గించడం ద్వారా బ్యాంకుపై ఉన్న సాఫ్ ఆంక్షలు తొలగాయని, దీంతో 60,000 మంది ఖాతాదారులకు 1,97,00,000 మేరకు డివిడెండ్లు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో అందరి సహకారంతో మరింత ప్రగతి పదంలోకి నడిపిస్తామని, తాను పారదర్శకంగా పనిచేస్తానని, అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఏం చేయటానికైనా సిద్ధమని సవాల్ విసిరారు. డైరెక్టర్లు యనుమల రంగబాబు, పిల్లి శ్యాంకుమార్, పడాల శ్రీను, తురకల నిర్మల, సింగంపల్లి వెంకటరామకృష్ణ, నీలపాల సూర్య సత్యనారాయణ, యాళ్ల వెంకట్రావు, గుడ్డిగ రవి, కప్పల ప్రకాష్, ఎర్రమోతు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ మేము అది అందులో ఉన్నటువంటి షేర్ హోల్డర్ మేము వచ్చే టైంకి ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు శాప్లో ఉందండి. శాప్ అంటే బ్లాక్ లిస్ట్లో ఉంది. మేము వచ్చే టైంకి 2019 నుంచి 24లో వైసీపీ ప్రభుత్వంకి సంబంధించినటువంటి ఎవరైతే చైర్మన్లు ఉన్నారో వాళ్ళు సరైనటువంటి అవగాహన లేక, బ్యాంక్ మీద సరైన శ్రద్ధ లేక బ్యాంక్ని బ్లాక్ లిస్ట్లో పెట్టించారు, శాప్లో పెట్టారు రిజర్వ్ బ్యాంక్. ఈ శాప్ని ఎప్పుడైతే ఉంటుందో దానికి డివిడెండ్ ఇవ్వడం కూడా అసలు జరగడం, కానీ మిగతా ఏ కార్యకలాపాలు కూడా ప్రగతి అనేది రావడం జరగదు. అందు గురించి మేము వచ్చిన వెంటనే ముందు ఈ శాప్ను బయటికి తీసుకురావాలి, ఈ బ్లాక్ లిస్ట్ని బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను, నా డైరెక్టర్లు, మా ఎంప్లాయీస్ అందరం కూడా 9 మాసాలండి, ఇప్పుడు 18 మాసాలు అయింది. 9 మాసాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రికవరీ. ఈ శాప్ ఎప్పుడైతే బయటకు వస్తుందంటే, బ్లాక్ లిస్ట్ అనేది బయటకు ఎప్పుడు వస్తుందంటే, రికవరీ ఎక్కువ, మనకు అప్పులు ఎక్కువగా కట్టవలసిన వాళ్ళు ఎక్కువ ఉండిపోతేనే దాన్ని శాప్లో పెడతారు, బ్లాక్ లిస్ట్లో పెడతారు. అలాంటి దాన్ని మేము 9 మాసాల్లో 100 కోట్ల రూపాయలు ఎన్పిఎల్ లోన్స్ మనం తీసుకురావడం జరిగింది మా బ్యాంక్కి మొత్తం. అందు గురించి ఏంటంటే, ఎప్పుడైతే 100 కోట్ల రూపాయలు మేము అహర్నిశలో కష్టపడి ఈ ఎన్పిఏని తీసుకొచ్చామో, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు దాన్ని గుర్తించి దాన్ని మాకు ఎన్పిఏ నుంచి దాన్ని శాప్ నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా కట్టడి చేయడానికి క్లౌడ్ అనే టెక్నాలజీని కూడా మేము దీంట్లో తీసుకోవడం జరిగింది. ఇవి డెవలప్మెంట్ చేస్తున్న బ్యాంకు. అదే నమ్మకం ప్రజల మీద, రాజమండ్రి ప్రజలే కాదు, మొత్తం మా బ్రాంచ్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని దగ్గర కూడా మా మీద నమ్మకం ఉంది పూర్తిగాని. ఆ నమ్మకం ఉందని మాకు తెలుసు. అదేవిధంగా మన రాష్ట్రంలో 162 కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయండి. మన రాష్ట్రంలో 162 కోఆపరేటివ్ బ్యాంకుల్లోని చైర్మన్లో జీతాలు తీసుకుంటారు, అని తీసుకుంటారు, ఆనోరియం కింద, గౌరవ వేతనం కింద తీసుకుంటారు. కానీ ఒక్క చల్లా శంకర్రావు గారు మాత్రం సుమారుగా 40 లక్షల రూపాయలు వచ్చింది ఆయనకి. కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేద ప్రజలు ఎవరైతే, మీలో కూడా చాలామంది పిల్లలు తీసుకొచ్చి మెరిట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆయన ఫీజులు కట్టడం జరిగింది. అదేవిధంగా వైద్య ఖర్చులు కూడా చేయడం జరిగింది. ఈ 18 నెలల్లో మీ వచ్చిన తర్వాత కూడా శాలరీ 4,68,000 కూడా మీ అందరి సమక్షంలోని పేద విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. మీ అందరూ చూశారు, రాజమండ్రిలో ఉన్న విలేకరు సోదరు.